వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియటంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణ చెంచుపేట, పినపాడు ఈద్గాలకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్లు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. الرحيم الرحمن الرحيم مالك القمر بحسبان ونخسر الميزان والأرض وضعها للأنام فيها سمع الله لمن حمده الله أكبر ولله الحمد. الله أكبر ولله الحمد. الله والله أكبر. الله لا الله الله أكبر. الله أكبر والله أكبر. الله أكبر ولله الحمد. الله أكبر. الله أكبر. दो चार हमारे पड़ोस वाले भाई है, दूसरे सभा के तो इसीलिए जमीयत की तरफ से कि हमारी दुनिया के लिए है, हमारा वोट फायदेमंद होगा, तो अपना भी वोट डालना, क्योंकि ये गुजरी में तमाम गुनाहों का माफ फरमा दीजिए। रमजान मुबारक में किए हैं सहाबियात, ताबईन, तबे ताबईन और मग़फ़िरत फरमा दीजिए। हमारे वालिदों ने बेहतरीन बदला नसीब फरमा दीजिए। इसी तरह हमारे चंदीनी मराकज़ की बैतुल मक़दिस की पर अस्तग़फिरुल्लाह थोड़ा सा आए नंबर जो रियाकारी करती है और जो बरतने की चीजें सूफा मस्जिद के शहीदा भाई गेट के पास रहे। ईद का भी जो चंदा हो रहा है मस्जिद के बाहर के हिस्से में वो लोग टेंट में हैं, तो आप हजरात से गुजरो ईदगाह का चंदा करे। वो कुछ साथी अभी तक नहीं पहुंचाए तो आगे के हिस्से में जाए, मेंबर के पास लाकर पहुंचा दें।
कहा जाएगा कि उनमें सलामती और अमन इत्मीनान से दाखिल हो जाओ और उनके दिलों में जो कदूरत के सामने बैठे हो, न उनको वहां कोई तकलीफ पहुंचेगी और न वो वहां से निकाले जाएंगे। ऐ पैगंबर, मेरे बंदों को बता दो कि मैं बड़ा बख्शने की खुशखबरी देते हो। उन्होंने कहा कि हम आपको सबसे खुशखबरी देते हैं, तो आप मायूस न हो। इब्राहिम ने कहा कि अल्लाह की रहमत से मायूस होने पीछे रह जाएगी। या नहीं तो इंतजाम में जो लगे हुए हैं पुलिस నా పైకి ఎక్కండి సరిపోద్ది సార్ పట్టించుకోండి చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రంజాన్ పర్వదినాల సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో మీతో పాటు నేను అనేక ప్రాంతాల్లో అనేక మసీదుల్లో పాల్గొని ఆ అల్లా ఆశీస్సులు అల్లా దీవెనలు మీతో పాటు నేను అందుకుని నా ద్వారా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరికీ అంతో ఇంతో సేవ చేసే అవకాశం అదృష్టం ఆ అల్లా నాకు కల్పించినందుకు ఆ అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనందరికీ ఆ అల్లా మరో కొత్త జీవితం ఇచ్చారు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడి ఎంతోమందిని తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటిది మనందరం ఈ సమాజంలో జనజీవన స్థలంలో ఉండాలంటే ఆ అల్లా ఆశీస్సులతో మనందరి ప్రతి దువా కార్యక్రమాల ద్వారా మనందరం ఈరోజు సమాజంలో బతికి మన కుటుంబాలు మన జీవనం సాగిస్తాం. ప్రతి ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి ముస్లిం తన దువా ద్వారా ఆ అల్లా ఇచ్చిన ఈ జీవితాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేసుకుంటూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం ద్వారా ఎవరైతే సమాజంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాల్ని ఆదుకునే ప్రయత్నం బాగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తానని, అలాగే నేను ఇదే ఈద్గాలో గత సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులకి ఏదైతే శుభకార్యాలు చేసుకోవడానికి షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆ చెప్పిన సందర్భంగా 2 ఎకరాల సైట్ని మీకు తొందరలో అందించబోతా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. తొందరలోనే 2 ఎకరాల సైట్ని నేను షాదీఖానాకి ఇవ్వబోతా ఉన్నాను. అది కూడా మీరు తొందరలోనే చేయబోతా ఉన్నాను.
తెనాలి ప్రాంత అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించుకుందామని మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ చెల్లెలు రాజలక్ష్మిలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 1, 39, 40 వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి మనోహరం రాజలక్ష్మిలు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహరం రాజలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలు పలు సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తెనాలి ప్రాంతాన్ని ప్రజలందరికీ మరింత సౌకర్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్నా ఉమ్మడి పార్టీల అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని తెలుపుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడు గత 27 సంవత్సరాలుగా పోలియోతో బాధపడుతున్న క్రమంలో ట్రైసైకిల్ కావాలని యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా స్పందించిన టీం సభ్యులు గురువారం రంజాన్ సందర్భంగా నాగేశ్వరరావుకు ట్రైసైకిల్ అందించారు. చదువుకుంటూ యంగ్ జనరేషన్ టీం అనే సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాదిక్ను మరియు టీం సభ్యులను పలువురు అభినందించారు. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధి సాదిక్ తెలిపారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్టణంలోని వీనస్ థియేటర్ దగ్గర నాగేశ్వరరావు అనే 58 ఏళ్ల వృద్ధుడికి గత 27 సంవత్సరాల నుంచి పోలియో వచ్చి 2 కాళ్ళు అనేవి పడిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆయన మమ్మల్ని సంప్రదించి మీరు ఇట్లా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఇలా ఒక ట్రైసైకిల్ అనేది దానం చేయగలరని అడగగా ఈరోజు సమాచారం వచ్చిన వెంటనే మేము స్పందించి ఆయన పరిస్థితిని చూసి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము ఈరోజు ఆయనకు ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలానే ఈయనకి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఎలాంటి వారికైనా ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఖచ్చితంగా ఎవరికే సహాయం కావాలన్నా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాను. మాలాంటి అవిటి వాళ్ళకి ఎలాంటి మంచి మనసులుండి మాకు మంచి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత చేసుకుంటున్నాను. నేను ఒక 15-20 రోజుల క్రితం చెప్పాను, ఎమ్మటే స్పందించారు. ఎమ్మటే స్పందించి నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి ఓకే చేశారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. పట్టణ 3వ వార్డు ఏకలవ్య నగర్లో స్థానికులతో సమావేశమైన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.